బాస్కి కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు. అవును, మీకు వెళ్ళాలని ఉందా ఏంటి? నాకు బిగ్ బాస్లోకి వెళ్ళాలనే ఉంది. నన్ను బిగ్ బాస్ వాళ్ళు ఒక్కసారి ఈ సీజన్ ఒక్కసారి ఈ 10లో బిగ్ బాస్ 10లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. బిగ్ బాస్కి 1,00,000 కోట్లు వచ్చేటట్టు చేస్తా. బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్ 10కి 1,00,000 కోట్లు పక్కా వస్తాయి అంతే. ఎందుకు నేను దాంట్లో ఉన్నానంటే రియల్ మాట్లాడతా, నిజం మాట్లాడతా, నిజం. కానీ మిగతా వాళ్ళందరూ అన్ని అబద్ధాలు మాట్లాడతారు. అగ్ని పరీక్షలో పోతాం, బిగ్ బాస్లో పోతాం, నాకు డబ్బులేం వద్దు, నేను డబ్బులేని ఇచ్చేస్తాం, వారం ఉంటా, ఫైనల్ కప్పు గెలుస్తా, ఆ వచ్చిన డబ్బు అంతా మీకే ఇచ్చేస్తాను. అన్ని అబద్ధాలు. ఎవరు కూడా ఇవ్వరు అసలు. కానీ వాళ్ళు ఏమంటారంటే లేదు మేము నిజంగానే ఇచ్చేస్తాం, మాకు ఒక్క అవకాశం ఉండని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సరే ఇస్తాం. ఒకవేళ బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే నిజంగా మీరు గెలిస్తే బాండ్ రాసిపోవాలి. మీరు గెలిచిన తర్వాత మీ డబ్బులు ఆటోమేటిక్గా పేదవాళ్ళందరూ వచ్చి లాగేసుకుంటాం అంతే. ఆ బాండ్ రాసి ఇచ్చిపోతే అది నిజం అనుకుంటాం. చూడండి ఎంతమంది, చూడండి ఎన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఎవరు కూడా రూపాయి ఎవరు మనం చూసినాం. బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసాం. ఎవరైనా ఇచ్చారు చెప్పండి? ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పరు. ఏమని నేను గెలిస్తే డబ్బులు అంటే ఇచ్చేస్తానని చెప్పరు. కానీ వీళ్ళు బిగ్ బాస్లో ఒక్క అవకాశం ఉంటే, బిగ్ బాస్లో ఒక్క అవకాశం ఉంటే డబ్బులు ఇచ్చేస్తాం, పేదవాళ్ళకి పంచేస్తాం, పేదరికం లేకుండా చేస్తాం అంటారు. ఇస్తారా? అన్ని అబద్ధాలు. కాబట్టి నాకే ఇవ్వండి. బిగ్ బాస్ వాళ్ళు ఈ ఒక్కసారి బిగ్ బాస్ సీజన్ 10లో నాకు అవకాశం ఉండే బిగ్ బాస్ వాళ్ళకి 1,00,000 కోట్లు వచ్చేటట్టు చేస్తా. ఆదాయం 1,00,000 కోట్లు పక్క వాళ్ళకి అంతే. వేస్తారు అంతే. నాకు వేస్తారు మా వాళ్ళు, పేదోళ్ళందరూ నా వాళ్ళు. ఖచ్చితంగా అవును బాగా ఆడితే వేస్తారు అంతే. ఎవరికైనా అంతే కదా. ఎవరు అటు వదిలే బిగ్ బాస్ కప్కి గెలుస్తావు అంతేగాని సీఎం ఎట్ అవుతావు, పిఎం ఎట్ అవుతావు కాలు. అవును 1,00,000 కోట్లు వస్తే నేను 1,00,000 కోట్లు రంపిస్తాను వాళ్ళకి. నాకు రావాలి అనలేదుగా, వినాలా? బాగా విను. బిగ్ బాస్ వాళ్ళకి నేను పోయానంటే బిగ్ బాస్ సీజన్ 10లోకి ఒక 1,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వాళ్ళకి వస్తుందని చెప్పా. అంటే నాలాంటి వాడిని పెట్టుకుంటే కంటెంట్ ఉంటుందని. దీనికి అర్థం అది. అంటే ఇప్పుడు ఏంది, నేను జీవితం అంతా బతికి మందులో ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాలా? ఇంత చూడండి నన్ను అందరూ తొక్కేస్తున్నారు. ఎంత అన్యాయం చూడండి. పేదోడు కానీ మగ్గి సావాలంట, వాళ్ళు మాత్రం పైకి పోవాలంట అందరీళ్ళు. చూడండి ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం. అగ్ని పరీక్షలు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను వచ్చి ఆడేస్తా. తర్వాత అక్కడి నుంచి అట్టట్టే నన్ను బిగ్ బాస్ పనిండి, అట్టట్టే పోతాను, ఫైనల్ కప్పు గెలిచేస్తాను. గెలిచేసి 50 లక్షల రూపాయలు కప్పుతో బయటకు వచ్చేస్తా. పేదరికం మొత్తం అంతే. ఏముందా, అందరిలాగా నేను కూడా డ్యాన్స్ చేస్తా, పాటలు పాడతా, డైలాగులు చెప్తా, గేమ్స్ ఆడతా. కొన్ని రొమాంటిక్ సీన్లు ఉంటాయి. అబ్బా ఇంకా రొమాంటిక్ సీన్ గురించి అబ్బలే ఎర్రగా తీయేస్తా అంతే. ఎర్రగా తీసి పెడేస్తా. ఎవరన్నా రమ్మను. రొమాంటిక్ సీన్లు చేయాలంటే నేనే చేయాలంతే. బిగ్ బాస్లో కానీ సినిమాల్లో కానీ ఎవరు చేయలేరు నాలాగా. రొమాంటిక్ సీన్లు నేనే చేయాలి. కానీ ఏం చేద్దాం, ఛాన్స్ ఇట్లేదు ఎవరో. ఒక్క సినిమాలో ఉన్నా, ఒక్క సాంగ్స్లో ఉన్నా నాకు ఇచ్చారా ఛాన్సు? ఆఖరి ముసలోళ్ళు కూడా ఇస్తారు ఛాన్స్, అదే బాధ. అయినా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు పైన పడ్డోళ్ళు సినిమాలు తీసి బిగ్ బాస్లో ఏం చేస్తారు చెప్పండి? నాలాంటి వాడికి ఇవ్వండి, నాలాంటి వాళ్ళకి ఇవ్వండి ఛాన్స్. ముసలోళ్ళకి ఇస్తారు అదే, వాళ్ళకి దేనికి ఇవ్వాలి? నేను కూడా చేస్తున్నా ట్రై, అదే కదా. ఇదో అడుక్కున్నాను కదా ఇట్లా. అయ్యా మరి ఇంకెలా అడుక్కోవాలా? అందరూ ఏదో రకంగా అడుక్కునేవాళ్ళుగా బిగ్ బాస్లో పోయేవాళ్ళు. బిగ్ బాస్లో పోయి ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే వాళ్ళు కూడా అడతారు మేము వస్తామని. బిగ్ బాస్లో పానం సేపి బిగ్ బాస్లో పోతే ఎవరైనా సెలబ్రిటీ. బయట నువ్వు ఎంత పెద్ద స్టార్ పోయినా బిగ్ బాస్లో నువ్వు ఒక కామన్ మ్యానే. నువ్వు బయట ఎంత కోటీశ్వరుడు ఉన్నా, లక్షాధికారి ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, 100 కోట్లు ఉన్నా, బిగ్ బాస్లో నువ్వు ఒక సాధారణమైన మనిషివి. అంతేగాని బయట నేను తోపు తురుము, నేను అది ఇది, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈ ప్లేస్లో ఉండరు, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఉన్నారు అనుకున్నా కూడా రాంగే. బిగ్ బాస్కి పోతే నువ్వు కూడా ఒక సాధారణమైన మనిషివి. కాబట్టి బిగ్ బాస్లో పోనంతసేపే సెలబ్రిటీలు కాదు. బిగ్ బాస్లో పోతే వాళ్ళంతా స్పెషల్గా సెలబ్రిటీలు అవుతారు. కాబట్టి బిగ్ బాస్లోకి నాకు ఛాన్స్ ఇప్పినా పర్లే. బిగ్ బాస్లోకి కాస్త కొత్త వాళ్ళకి, పరిస్థితి బాగాలేని వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని అన్ని పరిస్థితి బాగున్న వాళ్ళకి ఇవ్వకండి, వద్దు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసేదారు ఒకటి బిగ్ బాస్ వాళ్ళకి. నాకు నచ్చిన సెలబ్రిటీలు అంటే ఎవరు పల్లె ఇప్పుడు దాకా నాకు నచ్చిన సెలబ్రిటీలు అందరూ సారు. కొత్త వాళ్ళని పెట్టండి, ఓల్డ్ సెలబ్రిటీలు అవుతారు అంతే. ఆ రొమాన్స్ కూడా ఏముందా రమ్మను, ఎవరు కాదన్నారు? రొమాన్స్ అయినా సరే నేను రొమాన్స్ చేస్తానంది ఎవరితో అంటే యాక్టింగ్. అది డ్యాన్స్ చేస్తా, రొమాన్స్ చేస్తా, యాక్టింగ్ చేస్తా, రొమాన్స్ చేస్తా, డైలాగులు చెప్తా, రొమాన్స్ చేస్తా.
ఎవరో ఒకరితో ఇప్పుడు మర్చిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ అది కదా చెప్పేది నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు ఒక అమ్మాయిలు అబ్బాయిలు మీరెందరు కాదులే ఇప్పుడు నేను ఎవరిని అబ్బాయిని పెళ్ళిగాను అబ్బాయిని చూడండి యంగ్ మ్యాన్ 25 ఇప్పుడు ఇలాంటి అమ్మాయిలు వస్తారు ఈ అమ్మాయి కాదు ఎవరో ఒక అమ్మాయి ఒక 20 years 25 ఎవరో నా అమ్మాయి ఉంటారు అనుకోండి అలాంటి అమ్మాయిలతో ట్రై చేస్తామని అంతేగాని మీలాంటి వాళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ చేస్తే అది అన్యాయం అది పెళ్లి కానివాడే రొమాన్స్ చేయాలా పెళ్లి కానివాడే లవ్ ట్రాక్ చేయాలా పెళ్లి కానివాడే సినిమాలు చేయాలా